తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025 సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగం మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ పక్షం అంతా కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. కన్యా రాశి వాళ్ళకి ఈ పక్షం రోజులు చాలా హ్యాపీగా ఉంటారు. అయితే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన సప్తమ స్థానంలో శని కనుక ఉంటే సప్తమ కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని శనీశ్వరుడిని చెప్పబడుతుంది. కాబట్టి భార్య బిడ్డలతో వీళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో వీళ్ళ ఎమికబుల్గా ఉండాలి. వాళ్ళని ప్రతిదానికి వేధించకుండా ఈ కన్యరాశి వాళ్ళు ఉండాలి. ఆల్రెడీ కన్యరాశి వాళ్ళకి ఒక 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉన్నాయి. భర్త ఫారెన్లో ఉంటే భార్య ఇండియాలో, ఇలా ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వేరే ఇళ్లలో ఉండడం, ఒకే ఇంట్లో ఉన్నా సరే వేరే గదుల్లో ఉండడము, అండ్ వాట్సాప్ ద్వారా కాఫీ పట్టడానికి మెసేజ్లు, నో టాక్స్ అనమాట, ఓన్లీ మెసేజెస్. ఆ టైపులో యుద్ధాలు అనేటటువంటివి జరుగుతున్నాయి, కోల్డ్ వార్స్. ఇవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టేసినాయి ఇప్పుడు ఈ యొక్క కన్యరాశి వారికి. అయితే రాహువు విపరీతమైనటువంటి షష్ఠస్థితికి వచ్చేసి కన్యారాశి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయిపోతారంటే శత్రువులను తొక్కిపడేస్తారు. అందువలన వీళ్ళకి అంతవరకు ఉన్నటువంటి శత్రువులని ట్రేస్ అవుట్ చేసేయడము, ఐడెంటిఫై చేయడము, వాళ్ళని శత్రు మదనం, కాబట్టి శత్రువులపై విజయం బాగుంది. అలాగే కోర్టు కేసులు ఉంటాయి చాలామందికి. ఆ కోర్టు కేసుల్లో వీళ్ళదే విజయం సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క ఈ ఆస్తి, దూరపు బంధువుల మరణం, వీళ్ళకి ఆస్తి కలిసి రావడం, అంటే దూరపు బంధువులు పితృ సంబంధమైనటువంటి తండ్రి తరపు బంధువుల నుంచి ఆస్తి రావడానికి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఎముకల్లో గుంజరిగిపోవడము, వెన్నెముక ప్రాబ్లమ్స్, ఇలా కాళ్ళు నొప్పులు, బోన్స్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ కన్యారాశి వాళ్ళు వెరీ షార్ప్ ఉంటారు. ఆ షార్ప్ కానీ స్టెబిలిటీ బుద్ధి బలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అన్నారు.
సో ఈ స్థిరత్వాన్ని వీళ్ళు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా వీళ్ళు తమ పనులను తాము నిర్వర్తించుకుంటూ ఉంటారు. అండ్ స్టూడెంట్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి వండర్ఫుల్గా చదువుతారు స్టూడెంట్స్. ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఫారిన్ విశ్వవిద్యాలయాల కోసం ట్రై చేస్తూ ఉంటారనమాట స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా ఫారిన్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కేవలం విద్యార్థులు కాకుండా ఉద్యోగస్తుల్లో చాలామంది ఫారిన్ వెళ్ళాలి అనేటటువంటి ప్యాషన్ కొంతమందికి ఉంటుంది. అటువంటి వాళ్ళ కోరికలు కూడా తీరడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పక్షం రోజులు కూడా మనకి ఈ యొక్క ఈ కన్యా రాశి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. అందువలన మొన్నటిదాకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు లేవు గిబ్బందులు లేవు అని చెప్పేసి ఇళ్ళు ఇలా ఆమె పడేస్తారు అనమాట. అంటే డేరింగ్ స్టెప్స్ వేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆ స్టెప్స్ వీళ్ళ తరపు నుంచి పాపం బాగానే ఉంటుంది, కానీ వీళ్ళ లైఫ్ పార్ట్నర్ లేదా బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ యొక్క ఫూలిష్నెస్ వల్ల వీళ్ళు కాస్త లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇల్లు అమ్ముతారు 3 కోట్లు వచ్చింది, మరి వాళ్ళ సొంతంగా ఖర్చు పెట్టేసుకుంటే పాపం ఈమె ఏం చేస్తారు వీళ్ళు. అందువలన ఒక కొంత డబ్బే భార్యకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఏదో రకంగా వీళ్ళ లబ్ధి ఉన్నప్పటికీ కూడా వ్యాపార భాగస్వాముల వల్ల జీవిత భాగస్వాముల వల్ల కాస్త సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి ఇంకా ఏ వ్యాపారాలు చేస్తే అనుకూలిస్తుంది అంటారు? కన్యా రాశి వాళ్ళకి ఎంతసేపు కూడా చిట్ ఫండ్ కంపెనీలు, సొంతంగా చిట్టెలు వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా వస్తాయి. షేర్స్, స్పెక్యులేషన్స్ ఈ రాశి వాళ్ళకి బాగుంటాయి. అలాగే బిల్డర్స్ ఉన్నారు కన్స్ట్రక్షన్స్ రంగంలో, వాళ్ళకు బాగుంటుంది. ఆ తర్వాత ధాన్యాలు అపరాలు అమ్మేటటువంటివి, తర్వాత కూరగాయల కమిషన్ ఏజెంట్స్, ఆ తర్వాత ధాన్యము వైట్ రైస్ ఇవన్నీ కూడా కమిషన్ ఏజెంట్స్, రైస్ మిల్లర్స్ వీళ్ళు ఉంటారు. సో ఇటువంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. హాస్టల్స్ ఇవి రొటీన్ బిజినెస్లు, ఇంకా హాస్టల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. మరి కన్యా రాశి వాళ్ళు ఈ పక్షం రోజులు కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ కన్యా రాశి వాళ్ళకి మనకి చాతస్థం ఎక్కువైపోతుంది. అంటే కడిగిన గిన్నెలే 4 సార్లు కడగడము, తుడిచిన రూములే ఇది చేయడము కేతు గ్రహం వల్ల. అండ్ దైవ సంబంధమైన ఆరాధన ఎక్కువైపోతుంది. దేవుడు భక్తి వస్తే మంచిదే, కానీ మూఢనమ్మకాలతో కూడిన దైవ భక్తి ప్రమాదం. సో కేతువు బాగుండలేదు, శని బాగుండలేదు. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతు కిలోంపావు నల్లను ఈ ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా ఆల్ మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అండ్ గరిక గడ్డితో గణేష్ మహారాజుకి చేసుకోవాలా, అటుకులు నివేదన చేయాలి. అండ్ ఈ యొక్క నల్లని ఉండల్ని తయారు చేసి చక్కగా వీళ్ళు పేదవాళ్ళకి దానం చేసుకోవాలా. కుచ్కొయిలే బహతేక పానీ మ్యాన్ లాల్ కితాబ్ అని ఉంటుందన్నమాట. లాల్ కితాబ్ రెమెడీస్ అని, ఈ రెమెడీస్లో చాలా ఉంటాయి. లాల్ కితాబ్ రెమెడీస్ అంటే ప్రవహించేటటువంటి నదిలో నల్లని బొగ్గుల్ని వేస్తే సరిపోతుంది అని చెప్తుంది ఆ శాస్త్రం. సో ఈ విధంగా వీళ్ళు కనుక చేసినట్లయితే ఈ కన్యా రాశి వారి పక్షం రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు ధన్యవాదాలు. ధన్యవాదాలు.